తల్లిలో లోపాన్ని కానీ తండ్రిలో లోపాన్ని కానీ పిల్లలు ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే వాళ్ళు గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా మనం ఏది వేలెత్తి చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళు ఏ తప్పు చేశారో అది నువ్వు చేయకుండా ఉండు చాలు, అంతే. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నువ్వు నేర్చుకున్నట్టు అవుతుంది. అంతేగాని పెద్దవాళ్ళని నువ్వు తప్పు చేశారు అంటే దాన్ని కరెక్ట్ చేయడానికి నలుగురిలో వేలెత్తి చూపించడం లేదా అవమానించేటట్టు మాట్లాడితే వాళ్ళకి అరే పిల్లలే మా తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు, నలుగురిలో అవమానిస్తున్నారు అనే అవమానం తట్టుకోలేనిదన్నమాట. అందుకే తప్పుని సరిదిద్దడానికి సరైన మార్గం చూడండి, లేదా వేలెత్తి చూపొద్దండి. మీరు ఆ తప్పుని చేయకుండా నేర్చుకోండి. ఇదే పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినది. ఇది గురువుగారు చెప్పారు, మంచి విషయం, అందరూ ఫాలో అవ్వండి.